హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కూర అండి. చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో చికెన్ కూర మంచిగా నీట్గా వండుకుంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి, తినండి. ఓకేనా? ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రాసెస్ ఎలాగో చెప్తాను. చికెన్ తీసుకొచ్చామండి. 2 సార్లు కడిగామండి. చికెన్ 2 సార్లు కడిగిన తర్వాత మంచిగా కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక 3 గిన్నెలు ఆయిల్ వేసాను. అది ఆయిల్ పోసే గిన్నె ఒకటి ఉండేది, దాంతో 3 గిన్నెలు వేసానండి. 3 గిన్నెలు వేసిన తర్వాత మళ్ళీ వేస్తాను. 3 గిన్నెలు వేసిన తర్వాత పసుపు వేసాను. పసుపు వేసినాక కొంచెం ఉప్పు వేసాను సరిపడా, ఎందుకంటే ముక్కకు ఉప్పు పడితే బాగుంటుందండి, టేస్టీగా ఉండిద్ది. వేసిన తర్వాత ఇక స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చానండి. స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చేసి మంచిగా ఉడికిన తర్వాత మనం ఏం చేసామంటే ఇంకొక దాని మీద గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి మధ్యలో కట్ చేసి వేసాను. వేసిన తర్వాత ఒక్కటి లావు సైజులో ఉల్లిపాయ కట్ చేసి సన్న ముక్కలుగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు వేగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉల్లిపాయలు వేగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగినాక కొంచెం కరివేపాకు వేసాను. వేసిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ వేసిన తర్వాత ఇదిగో ఈ వేరే పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి ఇక పసుపు ఉప్పు వేసి ఒక్క టమాటా వేసి ఇట్లా ఉడకబెడుతున్నాను కదా. ఇప్పుడు ఈ పోపులో ఈ ముక్కలు వేసేసానండి. ఇది వేసిన తర్వాత కొంచెమే వాటర్, అంటే మనం సరిపడా ఉప్పు, కారం, పసుపు మనం సరిపడా అన్నీ వేసేసుకొని నేనేం చేశానంటే కొంచెం ఇక పొయ్యి మీద మంచిగా ఉడకనిచ్చానండి. మంచిగా ఉడికిన తర్వాత ఇక ఉప్పు, కారం వేసేసి సరిపడా వాటర్ పోసేసి ఇక సన్నమంట మీద ఉడకనిచ్చానండి. కొంచెం సూపుగా ఉంచాను. తర్వాత ఎండు కొబ్బరి తీసుకొచ్చి సన్నగా ముక్కలు తరిగేసి దాన్ని మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా మన గరం మసాలా, చెక్క, లవంగ, యాలకాయ, కొంచెం మిరియాలు కూడా వేసానండి. కొంచెం ఘాటుగా అంటే బాగుంటుందని మిరియాలు కూడా వేసాను. ఇక వేసేసినాక ఈ కూర అంతా ఉడికిందండి. ఉడుకుతుంది అన్నప్పుడు ఇక కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. అవి వేసిన తర్వాత ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ పొడి కొట్టుకున్నాను. అవి కొద్దిగా 1 స్పూన్ వేసాను. అవి వేసిన తర్వాత మనం ఇప్పుడు అవన్నీ యాడ్ చేసానండి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక వేసిన తర్వాత కొబ్బరి పేస్ట్ ఇక ఇవి కూడా వేస్తాను. ఒక 5 నిమిషాలు వేసినాక 5 నిమిషాలు ఉడకనిస్తాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఉడికినాక ఇక తీసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. కూర అయితే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా వండుకొని తినాలంటే చాలా ఇష్టం. కొంచెం సూపుగా ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా సూపుగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు, నచ్చిద్ది మీకు. మీరు ఇలా వండుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా పసుపు సరిపోద్ది. కారం, ఉప్పు వేస్తానండి. ఉప్పు సరిపడా చూసుకుంటా, ఆల్రెడీ వేసాను, ఇంకా కొంచెం వేస్తాను. పక్కన పొయ్యి మీద పోపు చేశాను కదా, ఆ పోపు దీంట్లో వేసేస్తాను. అది పోపు కూడా వేసి 2 మంటలు బాగా ఉడికిన తర్వాత కారం వేస్తాను. ఉప్పు సరిపడా వేసేసి తర్వాత కొబ్బరి పేస్ట్ ఇంకొక 10 నిమిషాలు దించుతాను అన్నప్పుడు కొబ్బరి పేస్ట్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తానండి. చెక్క, లవంగాలు అన్నీ వేసి కొట్టిన ధనియాల పౌడర్ అనేది, మిరియాలు కూడా వేసి కొట్టాను. ఇక ఇవన్నీ 1 స్పూన్ వేస్తాను. కొబ్బరి వేస్తాను. ఇక ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్న కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్క మంట తగలనిచ్చి కొద్దిసేపు సన్న సిమ్లో పెట్టేస్తాను. ఉడకనిచ్చేసి దించేస్తాను. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఇలా వండుకొని తినండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది. నాకు ఇలా పెట్టాలంటే ఇష్టం అండి. ఇట్లా టమాటాలు ఇలా ఇవన్నీ వేసి పెట్టాలంటే ఇష్టం. మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. ఎంజాయ్ చేయండి, వండుకొని తినండి, చాలా బాగుంటుంది.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అన్ని వీడియోలు ఇంకా ఉన్నాయండి, చికెన్ కూరలు అవన్నీ పెడతాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.